2026 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. రాజాసింగ్ లా సీనియర్ నాయకుడిని కాదు అంటే ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడంటే మన కిషన్ రెడ్డి గారు తన రాజ్యం రేవంత్ రెడ్డి తన కులప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ హాయిగా తన పనులు అవుతున్నాయి. గతంలో బీఆర్ఎస్తో హాయిగా ఆయన లోపాయికారి ఒప్పందం ఉన్నది, అక్కడ తన యొక్క పనులు అయినాయి. ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే ఆ ప్రభుత్వంతో ఆయన అంటగాగుతాడు, ఆయన పనులు చేసుకుంటాడు, ఆయన పైరవులు చేసుకుంటాడు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉంటాడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటాడు, బీసీని ఒక అధ్యక్షుడు కానియాడు. బీసీలను సీనియర్ అయి ఉంటే కూడా కనీసం ప్రతిపక్ష నాయకుడిని కానియాడు. బీసీ ముఖ్యమంత్రి అన్న పార్టీని కాస్త బీజేపీ లీడర్గా కూడా కానియాడు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండాలి, గతంలో కేంద్ర మంత్రి కావాలి, గతం అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, తర్వాత తెలంగాణలో ఆయనే కొనసాగాలి, కేంద్ర మంత్రి ఆయనే ఉండాలి, తన సామాజిక వర్గమే ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి. అంటే ఇది బీజేపీ రెడ్ల రాజ్యమా లేకపోతే బీజేపీ బహుజన్ లేదా బీసీ లేదా? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో రెడ్లే ఉండాలి, బీజేపీలో రెడ్లే ఉండాలి. మరి ఏంటి పరిస్థితి? అంటే బీసీల సంగతి ఏంది? రేపు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీల పరిస్థితి ఏందో ఇప్పుడు తెలుస్తున్నది కదా. బీసీలకు ఏ మురుగ పెట్టేది ఉండదు అనేది, రెడ్లు మాత్రమే ఆధిపత్యం చేస్తారనేది, రెడ్లు మాత్రమే బీజేపీలో ఆధిపత్యం చేయాలా కిషన్ రెడ్డి గారు? బీసీలు ఎదగద్దా? బీసీలకు న్యాయం జరగద్దా? బీసీ ముఖ్యమంత్రి కావద్దా? మీరు మాత్రమే రెడ్లు మాత్రమే కావాలా? అది బీజేపీ అయినా మీరే కావాలి, కాంగ్రెస్ అయినా మీరే కావాలి, ఇంకా న్యాయం బీఆర్ఎస్లో కూడా మీరే కావాలని లేదు. అది వెలుమల పార్టీ కాబట్టి వెలుమల ఎరుతున్నాడు. కాబట్టి వాళ్ళ వ్యంగ్యంగా మీరు ఎన్ని మాట్లాడినా సరే నేను కార్యకర్తను సామాన్య కార్యకర్తను అని మాట్లాడుతున్నారు కదా. మీరు సామాన్య కార్యకర్తనా? మీరు సామాన్య కార్యకర్తలు అయితేనే మీరు అధ్యక్ష పదవి మీ చేతుల్లోనే ఉంటుంది, అలాగే కేంద్ర మంత్రి పదవి మీ చేతుల్లోనే ఉంటుంది. మొత్తం బీజేపీ లీడరు కూడా మీ ఓడే ఉంటాడు, బీజేపీ అంతా కూడా మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు సామాన్య కార్యకర్త. ఎవరు చెప్తారు ఈ నీతులు? ఎవడినారా ఈ నీతులను? ఎవడినారా? ఏ జాతి వినాలి? ఏ బహుజనులు 93% ఉన్న బహుజనులు వినాలా ఈ మాటలు? పాప రాజాసింగ్ ఇవాళ హిందుత్వవాదాన్ని భుజాలేసుకొని మోసి మీరంతా ఎవరు పట్టించుకోకుండా మీరంతా అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ దాసోహం అయిపోతే బీజేపీకి కట్టుబడి ఉండి ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండి మేమైనా నేను అనేక సార్లు వ్యతిరేకించిన ఉస్మానియా యూనివర్సిటీని అడుగుపెట్టని చేయలే. అనేక సార్లు ఆయన మీద దాడి చేశారు మా విద్యార్థులు రాజాసింగ్ మీద. ఆయన ఏ మతతత్వ ఏవైతే ఎజెండాతో లేదంటే ఆ మతత్వ విధానాలతో ఆయన ముందుకు పోయినప్పుడు నీ లెక్క దాచుకోలే ఆయన. నీ లెక్క చెప్పేది బయటికి బీజేపీ అని లోపల చేసేది అంతా రెడ్డి ఆధిపత్యం చేయలేదు ఆయన. అలా కిషన్ రెడ్డి గారు మీరు గమనించాల్సింది ఏంటంటే బీజేపీ మొత్తం ఇతర రాష్ట్రాలలో అది మొత్తం బహుజనుల పార్టీగా ఇలా ట్రాన్స్ఫార్మ్ చెందింది. ఇలా ఎస్టీలో ముఖ్యమంత్రులు అవుతున్నారు, బీసీలో ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎస్సీలో ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఇతర సామాన్యులు సైతం ముఖ్యమంత్రులు అవుతున్నారు. మీకు తెలియదా? బీజేపీలో సోషల్ ఇంజనీరింగ్ అవుతున్న విషయం మీకు తెలియదా? మరి ఇక్కడ కావద్దా? ఇక్కడ మీకు అధికారం రావద్దా? ఆంధ్రప్రదేశ్లో మీకు అధికారం వద్దా? మీరు అక్కడ ఖమ్మంలో ఆధిపత్యం చేయాలి, ఇక్కడ రెడ్డిలో ఆధిపత్యం చేయాలా? మరి బహుజనులు ఏం కావాలి? బహుజన పార్టీ కాదా అయింది బీజేపీ? బీసీల పార్టీ అసలే కాదా? కాదని చెప్పండి. వాళ్ళు రారు, ఓటేయరు, వాళ్ళు ఓన్ చేసుకోరు. రెడ్ల పార్టీ అని చెప్పండి పూర్తిగా. సో ఈ రకంగా బీజేపీ ఇవాళ టోటల్గా మనవాద ఆధిపత్య వర్గాల చేతుల్లో, రెడ్ల చేతుల్లో ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో ఉంటే మరి బహుజనులు ఏం కావాలి, బీసీలు ఏం కావాలని చెప్పేసి ఇవాళ రాజాసింగ్ లాంటి వాడు తిరుగుబాటు చేస్తున్నాడు, అడుగుతున్నాడు. దాని విధంగా ఇవాళ నేను సీనియర్ కాదు కార్యకర్త అని మాట్లాడుతున్నాడు. నిజంగా కార్యకర్త స్థాయి నుండి ఎదిగినావు నువ్వు. అందరికీ నీకు
దత్తాత్రేయ లాంటి వాళ్ళు ఇవాళ సహకారం అందించకపోతే మీకు ఆ స్థాయి కానీ కాదు మీది. పాప రాజా సింగ్ అట్లా కాదు, తన సొంతంగా ఎదిగినోడు, ఏ అండ లేకుండా ఎదిగినోడు, కులం అండ లేదు, పార్టీ అండ లేదు, ప్రజల అండతో ఇవాళ ఎదిగినోడు. కానీ కులం అండ ఉన్నది, పార్టీ అండ ఉన్నది, ప్రతిపక్షాల అండ ఉన్నది. అయినా సరే ఇవాళ మీకు కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయినా నీకు దాహం తీరదు. పాపం బీసీలు బీజేపీ లీడర్లు కూడా కాకూడదు. మరి మీ పార్టీ ఏమో బీసీ ముఖ్యమంత్రి అన్నది, కనీసం బీజేపీ లీడర్ కూడా చేయలేదు మీ పార్టీ. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ బీసీలు ఎదగకూడదా బీజేపీలా? ఎస్సీలు బీజేపీలో ఎదగకూడదా? పాపం చింతా సమామూర్తి పార్టీ అధ్యక్షుడు కావాలని తిరుగుతాడు. ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు? రాజా సింగ్ పార్టీ అధ్యక్షుడు కావాలని చెప్పేసి తిరుగుతాడు, ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు? ఈటల రాజేందర్ ఒకవైపు తిరుగుతాడు, ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు? అంటే రఘునందన్ రావులో లేకపోతే రెడ్లో వెలమలో వీళ్ళే కావాలా? ఆధిపత్య కులాలే కావాలా? కాబట్టి కిషన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు గమనించాలి. మీరంటే మేము మొదటి నుండి వ్యతిరేకించిన వాళ్ళం కాదు, గౌరవం కూడా ఉంది. మీరంటే కొంత సాఫ్ట్ కార్నర్లో మీరు మాట్లాడతారనే గౌరవం మాకుంది. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ మీరు వ్యంగ్యంగా బహుజనులను అవమానపరిస్తే ఊరుకునేది లేదు. తప్పకుండా బహుజనులు ఓన్ చేసుకోకపోతే బీజేపీ అధికారంకి వచ్చే సవాలే లేదు తెలంగాణలో. అది రావాలంటే ఖచ్చితంగా సోషల్ ఇంజనీరింగ్ జరగాల్సిందే, కింది వర్గాలకు బీజేపీ పోవాల్సిందే. మీరే ప్రధాన అడ్డంకిగా మారి అడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని ఎదుగనీయకుండా చేస్తారనే విమర్శ ఉంది. ఇప్పటికైనా మీరు మారండి, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అందులో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తే రానున్న 2029లో తెలంగాణలో వచ్చేది బీజేపీ. ఎవరు దాన్ని ఆపలేరు. నా పార్టీ కాదు, ఆ ఐడియాలజీ కాదు. అయినా సరే ఇవాళ కాంగ్రెస్ సుదీర్ఘకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను పరిపాలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది. ఇంకా బీజేపీ మిగిలింది. కాబట్టి ప్రజలు థర్డ్ ఆల్టర్నేటివ్ వైపు ఆలోచించినప్పుడు ఫోర్త్ ఆల్టర్నేటివ్గా ఇవాళ బలంగా బహుజనులు ఎదగకపోతే ఖచ్చితంగా వచ్చేది బీజేపీ. సో అందుకే కిషన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు బహుజనులకు అవకాశాలు కల్పించాలి. వాళ్ళని తొక్కి పడేయద్దు. తొక్కి పడేస్తే మీ పార్టీ తొక్కి పడేయబడుతుంది. బహుజనులు ఓన్ చేసుకోకపోతే మీ పార్టీ బట్ట కట్టదు. అది మాత్రం మీరు గమనించాలని చెప్పేసి D6 డివిజన్ భావిస్తుంది. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. కిషన్ రెడ్డి పార్టీకి న్యాయం చేస్తాడా, అన్యాయం చేస్తాడా, బహుజనులకు న్యాయం చేస్తాడా, అన్యాయం చేస్తాడా కామెంట్ రూపంలో తెలియాల్సిందిగా ప్రజల్ని కోరుకుంటున్నాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్.